సైడ్ జరగాలి, ఎవరు కనపట్ల అసలు. అన్న మీరు కూడా కొంచెం ఇటు జరగండి అన్న. ఓకే సర్వేశ్వరం అన్న సైడ్ రా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఆట ఆడుదామనే ఈ కార్యక్రమానికి ఈరోజు చెరుకు కొమ్ముపాలెంలో మన గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్న గారు, బాలినేని ప్రణీతన్న గారు, మేయర్ గంగా సుజాతమ్మ గారు, యువత శ్రీకాంత్, అలాగే స్టూడెంట్ అమర్నాథ్ రెడ్డి, మిగిలిన యువకులు, విద్యార్థులు అందరితో కలిపి ఈరోజు యొక్క ప్రారంభం చేయడం చాలా సంతోషదాయకం. మరి
గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్నట్లుగా గ్రామ స్థాయి నుంచి ఇచ్చాపురం వరకు మన రాష్ట్రం అంతా కూడా ఆట ఆడుదామని మరి ఈనాడు క్రీడాకారులను ప్రోత్సహించి అందరికీ కూడా తన ప్రావీణ్యం చూపటానికి ఇది ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లా తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి యువతంతా కూడా పాల్గొని అందరూ కూడా ఈ క్రీడల్లో ప్రావీణ్యత చూపెట్టి రేపు ఒలింపిక్ కానీ కామన్వెల్త్ క్రీడోత్సవాలకు కూడా పాల్గొనేటట్లు తయారు కావాల్సిందిగా యువతను విద్యార్థులు అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్. 4 నెలల కార్యక్రమం అనేది దిశ నిర్దేశం చేసిన తర్వాత ఆడుదాం ఆంధ్ర అనేది ఒక ఈవెంట్ను కూడా స్టార్ట్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా యువతని కూడా ప్రోత్సహించే దాని కొరకు గర్ల్స్ అండ్ బాయ్స్ ప్రతి ఒక్కరు కూడా వీటిల్లో పార్టిసిపేట్ చేసుకునే దానికి ఒక అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంటే జనరల్గా మామూలు స్కూల్స్లో అన్ని ఈవెంట్స్ అనేది ప్రైవేట్గా కూడా జరుగుతుంటాయి. ఆ విధంగా కాకుండా ఒక మంచి కార్యక్రమం అనేది యూత్కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మీదుగా ఈరోజు ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ గారు జంక వెంకటరెడ్డి గారు, చైర్పర్సన్ గారు గంగాడి సుజాత గారు, యువ నాయకులు బాలినేని పండిత్ రెడ్డి గారు, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ వెంకటాద్రి రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ అమర్నాథ్ రెడ్డి, స్టూడెంట్స్ అందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కింద స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్రము ఆ తర్వాత దేశానికి కూడా ఆడే విధంగా కూడా మంచి జీతు కోచెస్ను కూడా ఏర్పరిచి చాలా చక్కటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచారు. కాబట్టి ఈరోజు ర్యాలీ కార్యక్రమంలో చెరువు కొమ్ము పాలెంలో ఇవాళ మేయర్ గారు కార్పొరేటర్గా కూడా ఉన్నారు. ఇక్కడ వారి ఆధ్వర్యంలో అందరూ కూడా యూత్ పార్టిసిపేట్ చేస్తున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ క్రీడల్లో ప్రతి ఒక్కరు కూడా యూత్ కూడా పాల్గొనేదానికి ప్రయత్నం చేయండి అని కోరుకుంటూ మాగుంట కుటుంబం ద్వారా మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ మరి ఎంతో ఆర్భాటంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించాలని ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి మరి మండల స్థాయి నుంచి నియోజకవర్గాల నుంచి అలాగే మరి స్టేట్ వైడ్గా మరి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే యూత్కి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ప్రతి ఒక్క సచివాలయంలో కూడా మరి 3 కిట్లను కూడా ఇవ్వడం జరిగింది. గర్ల్స్కి 1, బాయ్స్కి 2. అంటే దాన్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు ఆడాలి. ఎందుకంటే మనము పూర్వకాలం నుండి కూడా చూసినట్లయితే బాగా అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఆటలు ఆడుకునేవాళ్ళం. కానీ ఈ రోజు మరి టీవీలు అలాగే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అందరూ ఇంటికి అంకితం అయిపోతున్నారు. అట్లా కాకుండా ఈ రోజు ఒక ఈవెంట్ లాగా ఇలా చేసినందువలన మరి గ్రామ ప్రజలందరిలోనే ఒక సుహృద్భావన అనేది కూడా ఏర్పడుతుంది. అలాగే ఆటల మీద కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. మనకి శరీర దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి అలాగే మరి ప్రజలందరూ ఒకటే అని చెప్పడానికి కూడా ఈ ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయి. కనుక ఖచ్చితంగా మరి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మరి ఎంపీ గారు కానివ్వండి, అలాగే మరి మన యొక్క మన జిల్లా అధ్యక్షులైనటువంటి మరి జంక వెంకటరెడ్డి గారు కానివ్వండి, మా ప్రీతమ్మ నేత మన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క తనయుడు వారసుడు అయినటువంటి యూత్ నాయకుడు అయినటువంటి మన పండిత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం, ఇది నా డివిజన్లో కూడా మొదలుపెట్టడం నేను చాలా సంతోషిస్తున్నానని చెప్పి తెలియజేస్తూ ఆడుదాం ఆంధ్ర అనే ఈ ప్రోగ్రామ్ లాంచ్కి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రోగ్రామ్ లాంచ్కి ఇవాళ మా ఎంపీ గారు ఆధ్వర్యంలో, అట్లాగే జిల్లా ప్రెసిడెంట్ జంకయ్య వెంకటరెడ్డి గారు, అట్లాగే మా ఒంగోలు మేయర్ గంగా సుజాత గారు వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ లాంచ్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన అమర్నాథ్ రెడ్డికి, వెంకటాద్రి రెడ్డికి, శ్రీకాంత్కి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను యాక్చువల్గా స్పోర్ట్స్ లవర్ని. సో ఈ ప్రోగ్రామ్ ఎప్పుడో లాంచ్ చేయాలని అనుకున్నాను. ఎప్పుడో చేస్తుంటే ఇంకా బాగుండేది. కానీ ఇప్పుడు ఆలస్యం అవ్వలేదు. ప్రతి విలేజ్లో ప్రతి విలేజ్కి వెళ్తుంది. ప్రతి టీంకి కిట్స్ ఇస్తారు గవర్నమెంట్ తరఫున ఫ్రీగా. కిట్సే కాకుండా బట్టలు కూడా ఇస్తున్నారు. సో ఒక పెద్ద ప్రోగ్రామ్ ఇది. విలేజ్ లెవెల్, రూట్ లెవెల్కి వెళ్తుంది. సో నా తరఫున కూడా చాలా టీమ్స్ ఆడతారు. సో ఈ ప్రామిస్ చేస్తున్నాను. నా తరఫున కూడా ఒక ప్రతి గేమ్లో 5 గేమ్స్ ఉన్నాయంటున్నారు. క్రికెట్, కబడ్డీ, ఖోఖో. సో మా తరఫున కూడా టీమ్స్ ఉంటాయి.
సో ఆల్ ది బెస్ట్. యూత్కి ఇది మంచి ఛాన్స్, ప్రూవ్ చేసుకోండి, మీరు స్టేట్ వైడ్ రికగ్నిషన్ వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ జగనన్న ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర అనే క్రీడ ప్రారంభించడము, అందులో అడ్వాన్స్గా ముందుగా 24వ తారీఖున ఈరోజు ఈ కార్యక్రమానికి లాంచ్ చేయడానికి మన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా బాలినేని ప్రణీత్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి గారు, మన మేయర్ గారు, అదేవిధంగా డిఎస్డిఓ గారు, ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ మన మేడం గారు, విద్యార్థి విభాగం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అమర్నాథ్ రెడ్డి గారు, రీజనల్ కోఆర్డినేటర్ మన యూత్ తరఫున వెంకటాద్రి రెడ్డి గారు, మన మణికంఠారెడ్డి గారు, గోపి గారు, శీలం రాము గారు, ప్లస్ నవీన్ గారు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, యూత్ నాయకులు మొత్తము ఈ కార్యక్రమానికి అందరూ రావటము, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటము చాలా సంతోషదగ్గ విషయము. ఎందుకంటే గ్రామాల్లో నుంచి పట్టణాల దాకా జగనన్న కార్యక్రమం ఉద్దేశం ఏమంటే ఫిట్నెస్, అందరూ ఫిట్గా ఉండాలి, హెల్త్ కాపాడుకోవాలనే కాన్సెప్ట్ తోటి ఈ యొక్క ఐదు గేమ్స్ సంబంధించి లాంచ్ చేయటము. ఈరోజు ఈ జిల్లా తరఫున విద్యార్థి విభాగము, స్టూడెంట్స్ విభాగము, అనుబంధ విభాగాలు అందరూ ఏకమై అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. జగన్ నాయకత్వంలో భవిష్యత్తులో మళ్ళీ ముఖ్యమంత్రి 100% అవుతారు. బాలినేని శ్రీనన్న నాయకత్వంలో మన జిల్లా అన్ని స్థలాలు గెలిచేదానికే అందరం ప్రయత్నం చేస్తాం. వాళ్ళమ్మటి మేము నడుచుకుంటామని సెలవు తీసుకుంటాం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాల మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత భారీ ఎత్తున యువత కోసము ఈ స్పోర్ట్స్లో యువతను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఏ కార్యక్రమం జరగలేదు. ఈ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రోగ్రామ్ని చేసి ప్రతి విలేజ్ నుంచి స్పోర్ట్స్ పర్సన్స్ కానీ ఎంతూజియాస్టిక్ ఎవరున్నా కానీ వాళ్ళని నేషనల్ లెవెల్కి, స్టేట్ లెవెల్కి తీసుకొచ్చే ఉద్దేశంతో పెట్టిన ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఇక్కడ మన జిల్లాలో మన జిల్లా అధ్యక్షులు, యూత్ వింగ్ అధ్యక్షులు శ్రీకాంత్ గారు, అలాగే స్టూడెంట్ వింగ్కి సంబంధించినటువంటి అమర్ గారు, నవీను, మన మణికంఠ, అలా రాము, ఇలా దీనికి సంబంధించిన అందరు వ్యక్తులు పాల్గొని మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారితో జెండావందనం చేపించి, అదేవిధంగా మన పార్టీ అధ్యక్షులు మన జిల్లాకి జంకే వెంకటరెడ్డి గారు, మన యువ నాయకులు ప్రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంతమంది వేలాదిగా ఈరోజు వచ్చి ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, అలాగే యువతని ఈ స్పోర్ట్స్లో ముందుకు తీసుకెళ్లాలని తీసుకొచ్చినట్టు ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు పాత్రికా మిత్రులకు, ఇక్కడికి పార్టిసిపేట్ చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు చదువుతో పాటు ఆటలు కూడా ఎన్నో విధాలుగా విద్యార్థులకి ఫిట్నెస్ ముఖ్యమని చెప్పేసి అటు నాడు నేడు ద్వారా చదువుల్లో ఎట్టయితే ఉన్నత స్థాయి చదువులు నేర్పుతున్నారో అలాగే పేద విద్యార్థులు కూడా గ్రామ స్థాయి నుండి నేషనల్స్ ఆడాలనే ఉద్దేశంతో అడుగును పడి ఉన్న యువతని ఆడుదాం ఆంధ్ర అనే కొత్త ప్రోగ్రాం ద్వారా నేషనల్స్ తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో, అలాగే చదువుతో పాటు పిల్లల ఆరోగ్యం, ఫిట్నెస్ ఎంతో ముఖ్యమని చెప్పి ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని పాటించి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి దాదాపు 145 కోట్ల రూపాయలు వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా రేపు 26వ తారీఖు నుండి ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర శాప్ చైర్మన్ ఆదేశాల మేరకు ఈరోజు మన ఒంగోలులో ప్రకాశం జిల్లా యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో లాంచింగ్ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలాగే యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు, అలాగే మన డిఎస్ఓ మేడం గారు, మన పార్టీ అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి గారు, మేయర్ గంగారు సుజాత్ గారు అందరూ వచ్చి లాంచింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని పల్లె నుండి పట్టణం వరకు అందరికీ చేరువయ్యే ఉద్దేశంతో ఈరోజు పల్లె ప్రాంతంలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం యువజన విభాగ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కార్యనిర్వాహకంలో ఈ జిల్లాలో ఈరోజు ఆడుదాం ఆంధ్ర మ్యారథాన్ స్టార్ట్ చేసాము. రేపు 26వ తారీఖు యువజన విభాగం మ్యారథాన్ యువజన విభాగం నుంచి ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం జరుగుతుంది. ఇందులో 5 రకాల గేమ్స్ ఆడుతున్నాము. ఒకటి క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ అనేది
అవుతుంది. దీనికి ప్రమోషన్గా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అంబటి రాయుడు గారు అందరినీ ఇలా ఎంతోమందిని తీసుకొచ్చారు. ఈ యువకుల్ని గ్రామ స్థాయి నుంచి సచివాలయ స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు వీళ్ళనే రేపే వీళ్ళు ఐపీఎల్ బ్రాండ్ అంబాసిడర్, ఐపీఎల్లో గేమ్స్లో ఆడతారు, రేపు వీళ్ళే ఇంటర్నేషనల్ అవుతారు. ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఏ రాష్ట్రంలో లేదు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం. ఇది స్టార్ట్ ఇనిషియేటివ్. రానున్న కాలంలో దీన్ని గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తుంది. ఇంకా ప్రతి గవర్నమెంట్లో కూడా ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేస్తుంది. 150 కోట్ల వ్యయంతో ఈ ప్రోగ్రాం చేయబడుతుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాకరంగా ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇది విలేజ్ స్థాయి నుంచి ఇంతవరకు ఎప్పుడు విలేజ్ స్థాయి నుంచి కాంపిటీషన్స్ జరగలేదు. విలేజ్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, తర్వాత డిస్ట్రిక్ట్ స్థాయి వరకు జరుగుతుంది. కానీ ఇంతవరకు ఎప్పుడు నియోజకవర్గ స్థాయిలో క్యాష్ అవార్డు అనేది మన దేశ చరిత్రలో లేదు. ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో కూడా మనం క్యాష్ అవార్డు పెట్టాము. దీంతో నియోజకవర్గ స్థాయిలో గెలిచిన వాళ్ళకి జిల్లాలో కూడా క్యాష్ అవార్డ్స్ ఉంటాయి. జిల్లాలో గెలిచిన వాళ్ళకి రాష్ట్రంలో కూడా క్యాష్ అవార్డ్స్ ప్రకటించారు. మనం మొట్టమొదటిసారిగా ఇంత భారీ అమౌంట్ ప్రకటించి ఇంత భారీ అకౌంట్ భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టిస్తుంది. ఇంతవరకు మనం గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మహిళా టీమ్స్ మామూలుగా ఆడటానికి రాలేదు. ప్రతి సచివాలయంలో 2 మహిళా టీమ్స్, క్రికెట్ టీమ్స్ ఎంటర్ అయినాయి. ది గ్రేట్. అలాంటి టీమ్స్ చాలా ఇంతవరకు మన దేశ చరిత్రలోనే ఒక సచివాలయంలో 2 ఉమెన్ టీంలు ఫామ్ అవటం ఇదే మొదటిసారి. దీని సందర్భంగా ఈ గేమ్ని అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.